అక్షర, నువ్వు ఇక్కడే ఉండు. ఫస్ట్ బెల్ టైం ఉంది కదా, నేను స్పోర్ట్స్ రూమ్కి వెళ్ళి బాల్ తెస్తా. మనం ఇద్దరం ఆడుకుందాం. గట్లనే అక్క. హలో, అవునా? ఒక్క నిమిషం బాబు, ఈ అడ్రస్ కొంచెం చెప్పవా? కొంచెం ముందుకెళ్ళి రైట్ తిరిగి తిన్నగా వెళ్ళిపోండి. ముందుకెళ్ళి తిరగనా? సరే. బాబాయ్ ఎక్కడికి వెళ్ళారు? అయ్యో, ఏమైంది? లేవండి ఆంటీ, లేవండి. అయ్యో, బ్లీడింగ్ ఎక్కువైపోతుంది. లేవండి ఆంటీ. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆంటీ, సెక్యూరిటీ, లేవండి. వెళ్ళి వెహికల్ తీసుకురా. ఆంటీ లేవండి. ఆంటీ లేవండి. ఆంటీ లేవండి ఆంటీ. ఏమండి? ఏమైందండి? మీ పాపను కాపాడబోయి ఈ అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యిందండి. యాక్సిడెంటా? అమ్మా, నీకేం కాలేదుగా? ఆ? ఆ? ఏం కాలేదు కదా? ఏం కాలేదండి పాపకి. పాపం ఈవిడే చావు బతుకుల్లో ఉంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మీ పాప క్షేమంగా ఉందంటే ఈవిడే కారణం. టీచర్, మీరు పిల్లల్ని చూసుకోండి, నేను ఈవెన్ హాస్పిటల్కి తీసుకెళ్తాను. పట్టండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి మేడం. ఓకే అండి. అమ్మా గంగా, గంగా అమ్మా, ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి. ఆకుపచ్చ చీర కట్టుకుంది. ఓ, ఆవిడ మీ అమ్మాయా?
అని చెప్పడం బెటర్. హలో, చెప్పండి మ్యామ్. మేడం మేడం అది మీ అమ్మాయి రోడ్డు దాటుతుంటే టైంకి వచ్చి సేవ్ చేశారు, లేకపోతే పెద్ద ఘోరం జరిగిపోయేది మేడం. దారిలో ఉన్నాను మ్యామ్. 5 minutesలో అక్కడ ఉంటాను. అలాగే మేడం, తొందరగా రండి మేడం. ఫాస్ట్గా స్కూల్ దగ్గరికి పోని. డాక్టర్ 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 త్వరగా రండి ప్లీజ్, త్వరగా. మీరు ఇక్కడే ఉండండి. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా ఆవిడ కాపాడండి. యూ డోంట్ వరీ, మా ప్రయత్నం మేము చేస్తాం. సార్, మాస్క్ పెట్టుకోండి. అక్షర, మమ్మీ అక్షర, నీకేం కాలేదు కదా? అక్షర, అక్షర, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు కదా? బానే ఉంది మేడం, కానీ జరిగిందంతా చూసి షాక్కి గురైంది. ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్కి చూపించండి మేడం. అలాగే మ్యామ్. ఏమ్మా, ఇక్కడ రిసెప్షన్ ఎక్కడా? అటు సైడ్ అండి. అక్కడ ఏమ్మా, చెప్పండి. ఇప్పుడే తలకి దెబ్బ తగిలిందని ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఎక్కడుంది? ఇప్పుడే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. ఆపరేషన్? సార్, బ్లడ్ ఎక్కువగా పోతుంది. O నెగిటివ్ బ్లడ్ తొందరగా తీసుకురండి. ఓకే సిస్టర్, ఇప్పుడే తీసుకొస్తాను.
ఏంటమ్మా? ఒకసారి చెల్లెల్ని డాక్టర్ గారికి చూపించాలి. వామ్మో, సూది మందేస్తారు. నేను రాను లోపలికి. ఇంజెక్షన్ ఏం చేయరు నాన్న, అలా చూసి ఇలా పంపించేస్తారు. సరేనా? నేనున్నాను కదా. ఏం కాదు, నేనుంటాను కదా. ఏం కాదు, ఏడవకూడదు. అమ్మా, నా బిడ్డకి ఎలా ఉంది? మీ అమ్మాయా? అవునమ్మా, మా అన్నయ్య గారి పాప. నా కూతురు కన్నా ఎక్కువ. నా బిడ్డకేం కాకూడదమ్మా, కాపాడండమ్మా. కంగారు పడకండి. సమయానికి ఆయన ఎవరో తీసుకొచ్చారు కాబట్టి ప్రాణాపాయం తప్పింది. అవునా? ఆ బాబు ఎక్కడున్నారమ్మా? బ్లడ్ తీసుకురావడానికి వెళ్లారు. ఆ బ్లడ్ ఎక్కిస్తే మీ అమ్మాయికి ప్రమాదం ఉండదు. దేవుడా, ఆ బాబు రూపంలో వచ్చి నా బిడ్డని కాపాడేవా తండ్రి? ప్రాబ్లం ఏం లేదమ్మా, కాకపోతే ఇంజెక్షన్ ఇచ్చాం కదా, ఏమైనా రియాక్షన్ ఉండొచ్చు. అబ్జర్వేషన్లో ఉంచాలి. ఓ అరగంట వెయిట్ చేయండి. ఓకే డాక్టర్. డాక్టర్, మీరు చెప్పిన బ్లడ్ గ్రూప్ దొరకలేదు. ఇప్పుడెలా? సర్జరీ చేయాలంటే బ్లడ్ కావాలి. సిస్టర్, సిస్టర్, చెప్పండి మేడం. సిస్టర్, మన టోటల్ హాస్పిటల్స్ కి, మిగతా బ్లడ్ బ్యాంక్స్ కి ఫోన్ చేయండి. బి పాజిటివ్ బ్లడ్ కావాలి, అర్జెంట్, క్విక్. ఓకే డాక్టర్. టెన్షన్ అవ్వద్దు, ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. థ్యాంక్స్ డాక్టర్. మన గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కి కాల్ చేయండి. బి పాజిటివ్ బ్లడ్ కావాలి, అర్జెంట్. ఏమైందండి? పాపం, ఎవరో ఒక ఆవిడకి యాక్సిడెంట్ జరిగిందండి. బి పాజిటివ్ బ్లడ్ కావాలి. అవునా? నాది బి పాజిటివ్. నేను ఇవ్వచ్చా? అయ్యో, ఇవ్వొచ్చా అంటారంట మేడం. ఇప్పుడు మీరు ఆవిడ ప్రాణాల్ని కాపాడిన వారవుతారు. రండి రండి మేడం. మీరు ఇక్కడే ఉండండి, నేను వచ్చేస్తాను. పదండి. సిస్టర్, బ్లడ్ దొరికిందా? అయ్యో, మీకు చెప్పడం మర్చిపోయాను. హాస్పిటల్లో ఒక ఆవిడ బ్లడ్ ఇస్తున్నారు. అవునా? ఎవరు ఆవిడ? ఏమో, ఇలా బ్లడ్ అవసరమని తెలియగానే నేను ఇస్తానని ముందుకొచ్చారు. ఆవిడ ఎక్కడుందో చెప్తారా? థ్యాంక్స్ చెప్తాను. అక్కడున్నారు, క్యాజువాలిటీ రూమ్లో. ఓకే, థ్యాంక్ యూ. బ్లడ్ కావాల్సింది మీకే కదా? అవును సిస్టర్. బ్లడ్ ఇచ్చింది ఎవరు? ఆవిడ లోపలున్నారు. ముందు మీరు బ్లడ్ తీసుకెళ్ళండి. అయ్యో, పడుకోండి మేడం. ఇప్పుడే బ్లడ్ ఇచ్చారు కదా, కాసేపు విశ్రాంతి తీసుకోండి.
అమ్మా డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది తనకి? ట్రీట్మెంట్ జరుగుతుంది, కానీ ఆమె హెల్త్ కండిషన్ అస్సలు బాగోలేదు. ప్రీవియస్ రిపోర్ట్ చూడాలి. డాక్టర్ ఆవిడెవరో నాకు తెలీదు. ప్రమాదం జరిగితే హాస్పిటల్ అడ్మిట్ చేశాను అంతే. ఆవిడకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా సార్? వచ్చారండి, ఆమెకి బాబాయ్ అవుతారంట. బాబాయ్ ఎక్కడున్నారు? హాస్పిటల్ బయట బ్లూ షర్ట్ వేసుకుని ఉన్నాడు. సరే నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఎవరు బాబు? ఆవిడని హాస్పిటల్కి తీసుకొచ్చింది నేనే. అవునా బాబు, చాలా సంతోషం. మీరు లేకపోయింటే బిడ్డ మీద ఈ మాత్రం ఆశలు కూడా మిగిలుండేవి కావు. దానిదేముందండి, మీ అమ్మాయి లేకపోయింటే మా అమ్మాయి మాకు దక్కుండేదే కాదు. ప్రమాదం ఏం లేదు, తొందరగానే కోలుకుంటుంది అన్నారు. బాబు బాబు విక్రమ్. బాబు విక్రమా? విక్రమ్ కాదు, నా పేరు మధు. లేదు బాబు, కాదండి, నువ్వు మా విక్రమ్వే. సార్ 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 లేదు సార్, నేను విక్రమ్ కాదు. నేను కాదని చెప్తున్నాను కదా సార్, నా మాట వినండి. అయ్యో దేవుడా, నువ్వు మా విక్రమ్ కాకపోవడం ఏమిటి? నువ్వు రా చెప్తాను. సార్ 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 రావు సార్, అది కాదు సార్. రా. సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. అయ్యో సార్ నా మాట వినండి సార్, నేను విక్రమ్ కాదు సార్. రా బాబు, నువ్వు మా విక్రమ్వే. రా చూపిస్తారా? అది కాదు సార్. చూడు బాబు, ఈ ఫోటో చూడు చూడు. ఫోటో